సో మరి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా మరి చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఇక్కడ చిత్తనపూర్ కార్పొరేటర్ కావచ్చు, మరి చెంపపేట కార్పొరేటర్ వంగమశ్వరారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మద్దతుగా ప్రచారం ఎలా చేస్తున్నారు, మరి నిజంగానే మరి ఇక్కడ టఫ్ ఉందా లేకపోతే ఈజీగా బయటపడతారా, మెజార్టీ ఎలా ఉంది, మరి ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఇదే సంబంధించినటువంటి ఇక్కడ ప్రచారం చేస్తున్న సందర్భంలో టఫ్ ఫైట్ ఎలా ఉంటుంది చెప్పండి సార్. సో ఈ బీజేపీ పార్టీ మద్దతుగా మీరు ఒక కార్పొరేటర్కి ఇక్కడ ప్రచారానికి వచ్చారు కదా, సో ఎలా ఉంది, ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు, గత 10 రోజుల నుంచి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మునుగోడు నియోజకవర్గం నిజంగా మేము చౌటుప్పల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ మేమందరం ఎల్బీనగర్ కార్పొరేటర్లు అందరం కూడా నాయకులందరం కూడా ఎక్కడ చూసినా రాజగోపాల్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా అభిమానులు చాలా ఉన్నారు. అదే మాకు చాలా ప్లస్ పాయింట్. ఆయన అదొకటి ప్రధాన కారణం. అయితే రెండో కారణము ఆయన రాజీనామా నిర్ణయం గొప్ప నిర్ణయంగా ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇంకొక సంవత్సరం తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ఇంకో సంవత్సరం ఇదే డమ్మీగా నియోజకవర్గంలో ఏమి డెవలప్మెంట్ చేయకుండా ఇంకో సంవత్సరం టైంపాస్ అవుతుండేమో. కానీ ఈరోజు ఈయన రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఒక ఉప ఎన్నిక కారణం ఏంటంటే ఒక అభివృద్ధి, నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందేలా ఒక కారకుడు ఈయన అనే విధంగా ఒకటే ఎగ్జాంపుల్. హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు ఎన్నికలప్పుడు దళిత బంధు అనే పథకం తీసుకొచ్చి కొద్దిగా ఎక్కడో అక్కడ దళితులకు న్యాయం చేసిండు. ఎక్కడో అక్కడ వాళ్ళ కార్యకర్తలే కావచ్చు, కోటీశ్వరులకే కావచ్చు, కానీ ఎక్కడో ఒక దళితుడైతే ఆ పథకం వల్ల కొద్దిగా ఒక 0.1% బాగుపడ్డాడు. ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడంతో ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు ఒక గట్టుపల అంటే మండలి వచ్చింది. ఈ భూములు కోల్పోయిన కొంతమంది రైతులకు 7.5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. అది ఎన్నిసార్లు నిరాహార దీక్షలు చేసినా, ఎన్నో ఆందోళనలు చేసినా కూడా ఇవన్నీ ప్రభుత్వం రాజీనామా చేయగానే అన్నీ రావడం జరిగింది. ఇల్లు పోయిన వాళ్ళకు 18 లక్షలు 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా వస్తే చౌటుప్పల ప్రధాన రహదారి, ఆ రహదారి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి 4 సంవత్సరాల నుంచి ఈయన శాసనసభ్యుడు ఆయన నుంచి అంతకుముందు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు హామీ ఇచ్చినంట ఈ రోడ్ వేపిస్తా, ప్రధాన రహదారి వేపిస్తా అని. కానీ ఆయన ఉన్నప్పుడే లేదు. ఈయన 4 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు దీన్ని చౌటుప్పల్ని కానీ మునుగోడు కానీ పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. ఈరోజు రాజీనామా ప్రకటించగానే చౌటుప్పల్ ప్రధాన రహదారి, చౌటుప్పల్ మునుగోడు నియోజకవర్గానికి అన్ని గ్రామాలకు మండలాలకు కలిసే ప్రధాన రహదారి బ్రహ్మాండమైన రోడ్ వేయడం జరిగింది. ఈరోజు ఇవన్నీ ఇక్కడ నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది 4 సంవత్సరాలు జరగలేదు. అంతకుముందు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వీళ్ళ ప్రభుత్వమే ఉన్నప్పుడు అభివృద్ధి జరగలేదు. కేవలం రాజీనామాతోనే ఈరోజు ఇంత అభివృద్ధి జరిగిందని మునుగోడు ప్రజలు అనుకుంటారు. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే తెలంగాణ వ్యాప్తంగా, అరే తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే ఈయన ఏమన్నాడు, మీకు బ్రహ్మాండమైన పెన్షన్లు, ఆసరా పెన్షన్ కింద ఆసరా పెన్షన్లు 3,000 ఇస్తా, ప్రతి ఒక్కరికి 50 ఏళ్ళు ఉన్న ముసలామెకు కూడా 3,000 రూపాయలు ఇస్తా అని ప్రకటించిన ఈ పెద్ద మనిషి 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆసరా పెన్షన్లు గుర్తుకు రాలేదు. నిజంగా మేము కార్పొరేటర్ 1.5 ఇయర్ అవుతుంది. మేము బస్తీలలో ఎక్కడ తిరిగినా కూడా పెన్షన్లు అడుగుతూ ఉంటే మేము నోరేలా పెడతా ఉన్నాం, ఆయన ఇయ్యంది మేము ఏం చేస్తామని. కానీ రాజీనామా చేయడంతోనే నిన్న రాజగోపాల్ రెడ్డి గారికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజల తరఫున పెన్షనర్ల బెనిఫిట్ పొందిన పెన్షనర్ల తరఫున ఆయనకు పాలాభిషేకం చేసినాం. ఎందుకంటే ఆయన రాజీనామా చేయడంతోనే ఈరోజు రాష్ట్రం మొత్తం పెన్షన్లు రావడం జరిగింది, ఆసరా పెన్షన్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 9,000 మందికి రావడం జరిగింది. ఇదేదో గొప్ప చేసినట్టు మా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే, పార్టీ మారిన ఎమ్మెల్యే భుజాలు ఎగరేస్తూ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అందరికీ పెన్షన్లు పథకం అమలు ఆయన ఇచ్చిండని చెప్పి మొన్న పేపర్లో చూసిన. కానీ ఇవన్నిటికీ కారణం రాజగోపాల్ రెడ్డి గారి గురించి మేము బీజేపీ కార్యకర్తలు, లోకల్ నాయకులు మేమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే నియోజకవర్గంలో తెలిసిన వాళ్ళు ఉంటారు, మిత్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి దయచేసి రాజగోపాల్ రెడ్డికి ఓటేరి, పువ్వు గుర్తు మీద ఓటేరి,
అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బెనిఫిట్ పొందారో అందరూ కూడా ఫోన్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు మేమే కాదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులు భారతీయ జనతా తెలంగాణ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. ఖచ్చితంగా ఈసారి ఏమంటారు, ముఖ్యమంత్రితో పాటు వీళ్ళకు కూడా కర్రు కాల్చి వాతలు పెట్టుడు మాత్రం ఖాయం. మరి రాజీనామానే బ్రహ్మాస్త్రం అనుకోవచ్చా? 100% అండి. మిగతా ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అక్కడ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఓడిపోతారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని పార్టీ మారకున్నా సరే ముందు రాజీనామా చేయరు. రాజీనామా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు, మళ్ళీ మిమ్మల్ని గెలిపించే అవకాశాలు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా కాంట్రాక్టర్ కోసమే అనే పెద్ద సమస్య నడుస్తుంది, నిజమేనా? మరి ఇది మీ దాకా వచ్చిందా? మా దాకా ఎందుకు రాదు? టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు వీళ్ళు అంటుంటే మా దాకా వస్తుంది కదా. ప్రజల్లో మేము అడిగినాం చాలామందిని. అడిగితే ఇవాళ ఎవరు మన ఈ జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇట్లా అంటున్నారు కదా, అంటే కాంట్రాక్ట్ గురించి అంటున్నారు అంటే వాళ్ళకి బుద్ధి లేదండి. కేటీఆర్ ఎమ్మెల్యే కాకముందు ఏడవన్నాడు, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మరి ఆ ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటున్నాడు కదా. రాజగోపాల్ రెడ్డి అనే కుటుంబం దాదాపు 30-35 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్గా వాళ్ళ కుటుంబం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఎప్పుడో కాంట్రాక్ట్ 18,000 కాంట్రాక్ట్ అంటే ఎంతోమంది కాంట్రాక్టర్లు పోటీలకు వస్తే వీళ్ళ గుడ్ వీళ్ళు కోట్ చేసిన రేట్స్ని బట్టి వీళ్ళకి 1,000 కోట్ల కాంట్రాక్ట్లు వచ్చినాయి. కానీ ఏదో అమిత్ షా గారు ఇచ్చినట్టు, ఏదో మోడీ గారు ఇచ్చినట్టు వీళ్ళకి 18,000 కోట్లు ఇచ్చిర్రు. గతం అవి 21 సంవత్సరాలు ఆ పనులు పీరియడ్ కూడా. దాన్ని పబ్లిక్లో రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ పెరిగింది, భారతీయ జనతా పార్టీ ఇమేజ్ పెరిగింది. కేవలం కాంట్రాక్టరు ఈయన 18,000 కోట్లు మీ మీద 18,000 కోట్లు తింటున్నాడని ప్రచారం చేస్తే మునుగోడు ప్రజలు నమ్మి టీఆర్ఎస్ కోటేస్తారని చెప్పి భ్రమపడి ఆ మాట అంటారు తప్పితే నిజంగా ఈడ మునుగోడు ప్రజలు మేము చాలా గ్రామాలలో చూస్తూ ఉన్నాం. సిటీ ఓటర్ల కంటే వీళ్ళు చాలా తెలివిమంతులు, ఆలోచన శక్తి వీళ్ళకి ఎక్కువ ఉన్నది. ఎవరు కరెక్ట్ నాయకుడు, మాకు నిజంగా మమ్మల్ని పార్టీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఏ నాయకుడు మమ్మల్ని ఒక ఓటేసినందుకు, గెలిపించినందుకు మమ్మల్ని ఆదుకుంటాడు అనేది ఆ పేరు మాత్రం రాజగోపాల్ రెడ్డికి బ్రహ్మాండంగా ఉన్నది. నిజంగా నేను చాలా ప్లేస్లో పోతే లక్షలు ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాదు, ఈరోజు ఏమి ఇస్తలేము పామాలకు. గతంలోనే ఎన్నికలు లేనప్పుడే 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం కూడా అన్న మా కొడుకుకి సమస్య ఉందంటే 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు అయినా కూడా ప్రభుత్వం చేయాల్సిన ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం చేయాల్సిన ఈ పనులు రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా ఆయన డబ్బులతోని ఎన్నో కుటుంబాల్లో ఆపరేషన్లు చేపించి ఆదుకొని వాళ్ళ ఇంట్లో దీపం వెలిగించిన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక్కటే రాజగోపాల్ రెడ్డి మొగోడా కాదా అని ఒకటే ఒక కారణం చెప్తా, ముగిస్తా. రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ఎమ్మెల్యేలు వాళ్ళ పాలన వదిలిపెట్టి మంత్రులు, ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీలో ఉన్నాడు, ఆయన వేరు విషయం. ఆయన కూడా ఏదో విలేజ్ తీసుకున్నాడు, ఇన్ఛార్జ్ తీసుకున్నాడు అన్నాడు, ఆయన ఇప్పటివరకు రాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మునుగోడు నియోజకవర్గంలో ఉండి పనిచేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, రాజగోపాల్ రెడ్డి ఎంత పెద్ద మొగోడైతే, ఎంత పెద్ద గట్టి నాయకుడు అయితే, వీళ్ళకి భయం లేకపోతే ఇంతమంది వచ్చి ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో వచ్చి కాళ్ళేళ్ళు మొక్కి మాకు ఓటు వేయమని చెప్పి బతిమలాడుతూ ఉన్నారు ఓటర్లు, మీ అందరూ తెలుసు. మరి చూసినట్టయితే మీరు ఒక నియోజకవర్గమే, సో మీ ఎమ్మెల్యే కూడా సేమ్ నియోజకవర్గం నుంచే వస్తున్నారు కదా, సో మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది? మరి మా ఎమ్మెల్యే గారు ఆయన కూడా నిజంగా పార్టీ ఈయనతో పాటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వ్యక్తి 2018 ఎన్నికల్లో. ఆ రోజు ఆయన ఆస్తులు కాపాడుకోనికి, ఇంకా మిగిలిపోయిన భూములు కబ్జా చేసుకోనికి, 1,000 కోట్ల ఆస్తులు తన పేరు మీద రావడానికి, ప్రజలను మభ్యపెట్టి నియోజకవర్గ సమస్యల మీద నేను పార్టీ మారుతున్నా అని చెప్పి పార్టీ మారి ఒక మూసీ నది చైర్మన్గా అయింది తప్పితే ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఆయన అక్కడే ఏమి చేయలేనాడు. ఇక్కడ 2 డివిజన్లు 2 బూతులు ఇచ్చారు ఆయనకు.
ఆ రెండు బూతుల కార్యకర్తలకు తెలిసి ఉండాలి. అక్కడ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా సుధీర్ రెడ్డి గారు మీ దగ్గర వచ్చారంట. ఏదో నాకు ఇప్పుడు ఇంతకుముందు ఎవరు చెప్పారు, అన్న నిన్న సుధీర్ రెడ్డి గారు వచ్చిరన్న 150 కిలోలు చేపలు తెచ్చి చేపలు వండిపించి బాగా దావత్ చేసిండన్న అని. ఆయన ఈ దావతులు కానీ ఏది కానీ ఈ 15 రోజులే దావతులు చేస్తాడు. ఓట్లు మాత్రం తింటారు. వాళ్ళు గ్రహించరు ఈడ నాయకుడు ఎవరు అనేది. సుధీర్ రెడ్డికే కాదు, మొత్తం వాళ్ళ మంద ఏం మంద అంటారు, గొర్రెల మంద అన్నటువంటి ఎమ్మెల్యేలు మంద అది. ఆ మందలు అందరికీ కర్ర కాసి వాతాలు పెట్టుడు ఖాయం. వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకున్న ప్రతి ఏరియాలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ రాబోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 2 రాష్ట్రాలలో కూడా దొరకని ఎమ్మెల్యేలో 2 రాష్ట్రాలలో దొరకని నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఓటు బ్యాంక్ ఉన్నది. ఆయన ఎమ్మడున్న అనుచరులు కూడా బ్రహ్మాండంగా ఓటు బ్యాంక్ ఉన్న లీడర్లు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి అన్ని కలిపితే భారీ మెజార్టీతోని విజయం సాధించబోతా ఉన్నాడు. సుధీర్ రెడ్డి గారు కాదు, ఆయన జేజమ్మలు వచ్చినా కూడా ఇక్కడ ఈ చౌటుప్పల్లో ఏమీ చేయలేరు. ఓటర్లు అందరూ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ కోటేయాలి, కమలం పువ్వు గుర్తు కోటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఎవ్వరు కూడా పక్కదారి పట్టించలేరు. జై శ్రీరామ్. ఓకే సార్, థ్యాంక్ యూ మరి.